మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. వెదర్ అప్డేట్ చూద్దాం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు తీరం వెంబడి బలమైన గాలులు కొనసాగుతున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, వెదర్ అప్డేట్స్ అందించేందుకు విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ రెడీగా ఉన్నారు. మాట్లాడదాం. అనిల్, చెప్పండి, మొత్తానికి చల్లని కబురేనే చెప్పాలా? సో వాతావరణ శాఖ 3 రోజులు వానలు పడతాయని చెప్తోంది. ఏంటి మిగతా అప్డేట్స్ దీని మీద? ఖచ్చితంగా ఇది చల్లని కబురుగానే భావించాల్సి ఉంటుంది హరి. ఎందుకంటే వానలు కురవాల్సినటువంటి ఈ తరుణంలోనే నిప్పుల కుంపటిని తలపిస్తోంది వాతావరణం. ఇలాంటి సందర్భంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా బలపడింది. తీవ్ర అల్పపీడనంగా బలపడిన తర్వాత అది వాయువ్య దిశకు కదులుతున్నట్టుగా ఇప్పటికే ఐఎండీ అంచనా వేస్తుంది. మరోవైపు రానున్నటువంటి 3 రోజుల పాటు ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురవబోతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచన కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. మరోవైపు తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతుంది. అయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో వాతావరణం కాస్త వర్షాలు పడి చల్లగా ఉన్నప్పటికీ కూడా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలే ఉంటాయి. వర్షాలు లేనటువంటి ప్రాంతాల్లో పూర్తిగా ఉక్కపోత, అసౌకర్యమైనటువంటి వాతావరణం ఉండేటువంటి సూచనలు కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఎక్కడ వాన జాడ కనిపించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఋతుపవనాలు ముందస్తుగానే వస్తాయని భావించినప్పటికీ ఆ క్రమం కూడా పూర్తిగా ఆలస్యమైంది. ఆ తర్వాత వానలు కూడా పూర్తిగా మందగించినటువంటి సందర్భాన్ని చూసాం. ఏదో ఒక అల్పపీడనం ఏర్పడి ఆ సిస్టమ్స్ తోడైతే తప్ప వానలు కురిసేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో పూర్తిగా వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం అయ్యేసరికి ఇటు పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే తాజా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వానలతో పాటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ 3 రోజుల తర్వాత సాధారణ వాతావరణం ఉంటుందా లేదా అనేది ఇంకా ఐఎండీ స్పష్టం చేయాల్సినటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే జూన్ నెలలో పూర్తిగా లోటు వర్షపాతం నమోదైంది. జూలై నెలలో కూడా దాదాపు వర్షాలు లేనట్టుగానే కనిపిస్తుంది. జూలై నెలలో కూడా లోటు వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ నిపుణులు అంచనా వేస్తున్నారు హరి. ఓకే అనిల్, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.